నేనే కరుగుతు నీలో కలిసెదనే హృదయంలో కదలికనే ముదమలరించి మురిసెదనే కామిత నీడేరే కాను కదా మారే కలలే నిజమాయే పోదామని హాయిలోన గాలిలో పోలే తేలిపోదామని హాయిలోన వెలుగునదాగే సలువే సుందరమాన స్వప్నమే మీరు స్వప్నములోని స్వర్గమి నీవు భూమిని మనసాటి ప్రేమికులే లేరు బ్రతుకే వలపాయి తేలిపోదామని హాయిలోన గాలిలో పోలే తేలిపోదామని హాయిలోన. గుణకీర్తి, నన్ను అనుభవించనీక నువ్వు అనుభవించక ఈ మదన కామరాజుకు అందించావా నా ప్రేయసిని? మదన, నువ్వు మాత్రం ఏం సుఖం అనుభవిస్తావో చూస్తాను. నిన్ను మసి చేస్తాను.
అయ్యో త్వరగా త్వరగా మదనా మిత్రమా మిత్రమా అయ్యో 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 బాధ బాధ అయ్యో అయ్యో ఏమైంది ఏమైంది ఎందుకలా బాధపడుతున్నా ఏమీ లేదు కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి ఎంతో ప్రశాంతంగా ఉందని అనుకుంటుండగా ప్రళయంగా ముంచుకొచ్చింది వెలువ. మనం ఆ గుడారంలోనే ఉంటే ఏమై ఉండేవాళ్ళం. సమయానికి మీ మిత్రునికి ఈ రుగ్మత వచ్చి మన ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఎలాగుంది మీకు? బాధ పోయిందమ్మా. ఎలా వచ్చిందో అలాగే. దారిలో ఈ ప్రమాదాలు చూస్తుంటే నాకేమో భయంగా ఉంది. నీకేం భయం లేదమ్మా. నగరం సమీపించు. అదిగో కోట. నమ్మలేను. వారెన్నడూ అంత అన్యాయం చెయ్యరు. నమ్మలేను. అవును తల్లి, నా కళ్ళను నేనే నమ్మలేకపోయానంటే నమ్ము. కానీ ఇది నిజం. నూతన దంపతులు రేపే నగర ప్రవేశం చేస్తారు. నీ సవతికి పుట్టిన బిడ్డలకి రాజ్యాధికారమట. ఈ దుర్వార్తను అందించినందుకు నన్ను క్షమించమ్మా. వస్తాను. ఆర్య, పిడుగు వంటి వార్త చెప్పి వెళ్ళిపోతున్నారు. వారేమైనా తిరిగి వచ్చి నన్ను ఆదరిస్తారని ఆశతోనే జీవిస్తున్నాను. నా మీద నిరాదరణ చూపితే ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. వారి అనురాగం కోసం జన్మ జన్మాలైనా వేచి ఉంటా. కానీ నన్ను మర్చిపోతే మరణం తప్ప ఇంకో మార్గం నాకు లేదు. విచారించకమ్మా, విచారించకు. నీ భర్త అన్యుల పాలు కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి చెప్పండి. ఏం చేయమన్నా చేస్తాను. వశీకరణ భస్మం ఉపయోగించాలి. వశీకరణ భస్మమా? ఎక్కడ దొరుకుతుంది? నేనిస్తానమ్మా. నీ మీది అభిమానం చేత ఇస్తున్నా. దీన్ని పాలలో కలిపి నీ భర్త చేత త్రాగించు. త్రాగించి తక్షణం పడమటి మంటపానికి రా. నీ సౌభాగ్యం కోసం శాంతి హోమాలు జరిపించి నీ చేతికి రక్ష కడతాను. అప్పుడు నీ భర్త నిన్ను తప్ప పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడడు. మీ మేలు ఎన్నిటికీ మర్చిపోను. తప్పకుండా వస్తాను. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. వెళ్ళొస్తానమ్మా. నాన్నగారు, మదన ఎన్నాళ్ళకు చూశాను. న్యాయం కోసం నేను అన్యాయంగా దేశాల పాలు చేశాను. నన్ను మన్నించు నాయన.
నాన్నగారు, గతించిన దానికి విచారించకండి. అది విధి నిర్ణయం. ఈ ఆనందమయ సమయంలో ఆ విషయం స్మరించకండి. ఆహా, నా కన్నుల పండుగ చేశావు నాయన. గుణ, ఇదంతా నీ తరం. నీ మూలంగా చిరంజీవిని మరల చూసే భాగ్యం కలిగింది. నీవు చేసిన ఉపకారం నిరుపమానం. ఇందులో ఉపకారమే ఉన్నది ప్రభు. ఇది నా ధర్మం, నా కర్తవ్యం. నీ స్వామి భక్తితో మీ వంశానికి మరింతవన్నీ తెచ్చావు నాయన. ఈ దినం మహాసుదినం. ప్రయాణాయాసంలో ఉన్నట్లున్నారు. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళి నాయన, విశ్రాంతి తీసుకో. మహామంత్రి, ఏమిటి పచ్చ తోరణాలు, ఏమిటి అలంకరణ? ఇవన్నీ మన కోసమేనా? ఈ తిమ్మరాజు పెళ్లి చేసుకుని పెళ్ళంతా తిరిగి వస్తున్నాడనా? సుందరి, చూసావా మన ప్రతాపం? అయ్యా, ఏమమ్మా, ఏమిటి విశేషం? నగరం అంతా బ్రహ్మాండంగా అలంకరించారు. మన కోసమే. అదేమిటండి అలా అడుగుతున్నారు? తెలీదు? ఆనాడు వెళ్లిపోయిన యువరాజు గారు, మంత్రి కుమారులు ఈనాడు క్షేమంగా తిరిగి నగరానికి వచ్చారమ్మా. వారు వచ్చారా? అవునమ్మా. క్షేమంగా తిరిగి వచ్చారా? అందుకే కదా ఈ సంబరం అంటాను. అమ్మా భవాని, తల్లి జగజ్జనని, నా మాంగళ్యం కాపాడావు. నా భర్తను సురక్షితంగా నగరకు తీసుకొచ్చావు. నన్ను అనుగ్రహించావు. ఎంత కరుణామూర్తివమ్మా, ఎంత దయామయవి తల్లి, ఎంత దయామయవి. నీ భర్త అన్యుల పాలు కాకుండా ఉండాలంటే వశీకరణ భస్మం ఉపయోగించు. అప్పుడు నీ భర్త నిన్ను తప్ప పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడడు. మోహన, ఎన్నాళ్ళ తర్వాత నీ చేతి మీదుగా ఆరగించే అవకాశం లభించింది. నీ చేతి హాలాహలమైన అమృతంలా రుచిస్తుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది. నిద్ర వస్తుంది.
వచ్చావా అమ్మా? చాలా సంతోషం. నీకు ఎదురు చూస్తున్నాను. నీ భర్త వచ్చాడా? సైకిల్ తెచ్చాడు కదూ. నీ ఇచ్చిన చూడడం ఇచ్చావా? ఇచ్చావా? హాయిగా నిద్రపోతున్నాడు కదూ. ఇక రక్ష కడతాను. రామ్మా, కూర్చో. అనుమానించకు, కూర్చోమ్మా. ఇదిగో రక్ష. ఏది నీ చేతిని ఇలా ఇవ్వు. ఇంతటి కోమలమైన హస్తంతో నీ పతికి ఏమిచ్చావో తెలుసా? వశీకరణ చూర్ణం కాదు, కాలకూట గరళం. నీ పతి చస్తేనే నేనున్నానుగా. నిన్ను సుఖసాగరంలో తేలించి ఆనంద సామ్రాజ్యానికి అధిదేవతగా చేస్తాను. రా. నన్ను తాకావా? నీ ప్రాణాలు తీస్తా. కానీ నీ మెత్తని బాహుబంధంలో ఇరికించి నన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసి ప్రాణాలు తీ. ఆడదాన్నని నీకు తలుసుగా ఉందా? కాదు, ఆడదానివి కాబట్టి నీ మీద ఆశ, ఆపేక్ష. ఈ ద్రోహి నీ ప్రాణమిత్రుల్ని నా చేతులతో నా మదనుడికి విషప్రయోగం.
మదన ప్రాణబంధు ఎంత పని జరిగిందయ్యా. అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండయ్యా మదన. సర్వనాశనం అయిపోయింది. ఎంత అసమర్థం, ఎంత మందమతిని మదన. నిన్ను చేతులారా మృత్యునోడిగా అమ్మా, సర్వనాశనం అయిపోయిందమ్మా. నా మిత్రుడు మదనుడు ఇక లేడమ్మా, లేడు. ఇద్దరు ఒక్కసారి నన్ను విడిచిపోయారా? జీవితం చీకటి చేసిపోయారా? నేను మీతోటే వస్తాను. అంత ఘోరం చేయకమ్మా. రమేశ్వర, నా వంశాన్నే నిర్వంశం చేశావా? మదనా, ఏమిటి దుర్ఘటన? భార్యాభర్తలిద్దరూ ఒకేసారి దుర్మరణం పాలయ్యారు. గుణకీర్తి, ఎలా జరిగింది దారుణం? ఎవరు చేశారు ఈ ఘోరం? ఏమని చెప్పను నాన్నగారు, అంత దుర్విధి ఘటన. భలే గుణకీర్తి, భలే. అతి చక్కని సమాధానం తప్పించుకోవడానికి. ప్రభు, ఈ దుర్మార్గుడే ప్రభు. ఇంత అనర్థానికి కారణం వీడే ప్రభు, వీడే. గుణకీర్తి, చేసిన మహాపాపం చాలదు, అసత్యం కూడానా? మిత్రద్రోహి, ఎంత ఘోరం చేశావురా! ప్రాణానికి ప్రాణమిచ్చే ప్రాణ స్నేహితుణ్ణి భార్య సమేతంగా హత్య చేశావే. మదన, మదన, ఓ మదన, ఎంత హీనమైన మరణం విధించాడయ్యా విధి నీకు. మదన, ద్రోహి, రౌరవాది నరకంలో పడినా ఈ పాపం తీరుతుందా? రాజ్యకాంక్షతో, రమణీ వ్యామోహంతో ఎంత ద్రోహం చేశావు రా దుర్మార్గుడా! మహారాజా, ఈ రహస్యం ఎవరికీ తెలియదు. ఈ రత్నావళిని గుణకీర్తి నలుగురి ముందు పరిగ్రహించాడు. ఆ వివాహం కాదు ప్రభు, యువరాజు కోసం. యువరాజు కోసం శోభనం గదిలో మీరిద్దరూ 12 రాత్రులు గడిపారు కదా. భూమాత సాక్షిగా ఆ మందిరంలో మా ఇద్దరిది మాతాపుత్రుల సంబంధం మాత్రమే. భలే గుణకీర్తి, భలే. యుక్త వయస్సులో ఏకాంతంగా రమ్యాలంకుట మందిరంలో భార్యాభర్తలుగా నిర్ణయింపబడిన వీరు మాతాపుత్రులట. విన్నారా? గుణకీర్తి, ఎవరు చేశారు ఈ హత్యలు? నా అన్నగారు. సంబంధ బాంధవ్యాలు మర్చిపో. ప్రభువులు ప్రత్యక్ష పరమేశ్వరులు, వారి సమక్షంలో ఉన్నావు. ఈ అంతఃపురంలోనికి, అందులో ఈ శయన మందిరంలోనికి అర్ధరాత్రి రావాల్సిన అగత్యమేమిటి? నిజం చెప్పు. ఆ విషయం నేను చెప్పలేదు. పాపం ఎలా చెప్పగలడు? తన భార్యను ఎరగా వేసి అమాయకుడైన యువరాజును వశం చేసుకుని విషమిచ్చాడు. ఆటంకపరచిన మోహనవల్లిని కత్తికి బలి చేశాడు. ఇక ఈ మహేంద్రగిరి సామ్రాజ్యానికి వారసురాలు తన ప్రియురాలు రత్నావళి. నోర్ముయ్, లేదా నీ నాలుక చీలుస్తాడు. ముందు అడిగిన దానికి సమాధానమే. ఎందుకు వచ్చాడు ఈ మందిరంలోని? నా ప్రాణంలో ప్రాణం, ఆత్మలో ఆత్మ, అమూల్య మిత్రుడు యువరాజుని కాపాడదామని వచ్చాను ప్రభు. యువరాజును కాపాడటానికే? వారికి ఏం ఆపద ఉందని? ఈ మందిరంలో వారికి ప్రాణగండ ఉందని నాకు ముందుగానే తెలుసు. అవును, 1 కాదు 3 గండాలు, 2 తప్పించాను. 3వ దానికి నా ప్రాణ బంధువుని ఈ కాలసర్పానికి అర్పించాను ప్రభు. 2 గండాలు తప్పించావా? ఈ 3 గండాలు ఉన్నాయని నీకెలా తెలుసు? మరణించిన నీ మాతృదేవి సాక్షిగా నిజం చెప్పు. రాబోయే గండాలు నీకెలా తెలిసాయి? చెప్తాను. నేను 2 ప్రాణం 1. అట్టి మిత్రుడు పోయిన తర్వాత నేను మాత్రం బ్రతికి ఏం ప్రయోజనం? వినండి, ఈ పరమ రహస్యం పక్షి దంపతుల నోట విన్నాను. ఆశ్చర్యం కాదు ప్రభు, అసత్యమాడిన ఫలితం. శిరస్సు రెక్కలై మరణించాడు. అమ్మా, నిన్నే నమ్మాను, నీవే గతి అని బ్రతుకున్నాను.
మృక్కిన శిరస్సు మీద నా అసలిపోతాం. అమ్మా తల్లి జగత్తనని నా వేదన అర్థం చేసుకోలేవా? పతిలేని ఈ బ్రతుకు నాకెందుకు? నన్ను నా పతితో తీసుకో. ఆవేశపడకు. ఏ చేతితో నీవు నన్ను పూజించి సేవించావు ఆ చేతి అమృతత్వం ప్రసాదిస్తుంది. ఆ చేతితో తాకిన తక్షణం ఎండిపోయిన నోడు కూడా చిగురిస్తుంది. సుమంగళివై చిరకాలం వర్ధిల్లు. నేను ఇంకా బ్రతికే ఉన్నాను. నాకు మరణం రాలేదా? నీ భార్య చేతి చలవతో నీకు పునర్జన్మ కలిగింది నాయన. వల్లి, నన్ను ఎందుకు బ్రతికించావు? నా మిత్రుడు లేని ఈ జీవితం నాకెందుకు? జీవోత్సవంలాగా నేను బ్రతకలేను వల్లి, బ్రతకలేను. అమ్మా, నీ అమృతహస్తంతో యువరాజ దంపతులకు ప్రాణభిక్ష పెట్టమ్మా. తల్లి, నాకు పుత్రభిక్ష పెట్టి నా వంశాన్ని కాపాడమ్మా. అక్క, నాకు పతి భిక్ష పెట్టవు? వల్లి, స్వామి నన్ను క్షమించండి. నువ్వు మా కోడలివి కాదు, మా కులదేవతవు తల్లి, మా కులదేవతవు. మదన కుమార, నాన్నగారు, నాయన, అమ్మా, నువ్వు మహేంద్రగిరి రాజవంశాన్ని నిలిపిన భాగ్యదేవతవు తల్లి. నీలాంటి ఉత్తమ ఇల్లాలు ఉండబట్టి దేశం సుభిక్షంగా ఉందమ్మా. ఏడి ఆ నీచుడేడు? ఇంకెక్కడున్నాడు ప్రభు? పిడుగుపడి భూతపతి పంచభూతాల్లో కలిసిపోయాడు. భగవంతుడు వాడికి తగిన శిక్ష విధించాడు. మహామంత్రి ప్రభు, ఈ సంతోషమయ సమయంలో నాది ఒక్కటే కోరిక. రాజ్యభారం మన బిడ్డలకు అప్పగించి మనం విశ్రాంతి తీసుకుందాం. వెంటనే పట్టాభిషేకానికి ఏర్పాట్లు గావించండి. చిత్తం ప్రభు. మహేంద్రగిరి సామ్రాజ్య సార్వభౌములు శ్రీ 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 మదన కామరాజుల వారి